హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ డే 2 బ్లాగ్ 3. ఎలగందుల పొట్టుకి అయితే ఫైనల్గా ఈ సొరంగ మార్గం అయితే సో అక్కడ డ్రోన్ ఎగురేస్తే మామూలుగా మన దగ్గర డ్రోన్ లేదు కానీ ట్రిప్ 10 వేయడం మర్చిపోయినా. ట్రిప్ 10. సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు దౌలతాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాతనైతే ఒక వీడియో అయితే 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చిన. సో మన దగ్గర అయితే వీడియోలు అయితే లేకుండే, అయితే బీదర్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో బీదర్ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల. సో ఫైనల్గా ఇంకో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. సో ఈరోజు అయితే మనమైతే కరీంనగర్ జిల్లాకైతే మనమైతే వెళ్ళబోతున్నాం. సో కరీంనగర్ జిల్లాలో 2 ప్లేస్లకు అయితే మనమైతే ఈరోజు వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఎలగందుల ఫోర్ట్ అండ్ రెండోది వచ్చేసరికి కరీంనగర్లో ఉన్న డ్యామ్కి. సో ఫస్ట్ అయితే మనం కరీంనగర్ పేరు ఎందుకు వచ్చింది అండ్ కరీంనగర్ కంటే ముందు ఆ జిల్లాకున్న పేరు ఏంది, సో దాన్ని తెలుసుకోబోతున్నాం. సో అది తెలుసుకోవాలంటే మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూపించుకుంటూ ఆ వివరాలు అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అయితే ఇప్పుడే ఫ్యూల్ అయితే ఫిల్ చేయించినాం. మన బైక్లో ఫ్యూల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇప్పుడు టైం అరౌండ్ వచ్చేసరికి 10:42 అవుతుంది. ఇప్పుడే దౌలతాబాద్ నుంచి అయితే మనమైతే స్టార్ట్ అయ్యాం. మనకి ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఎలగందుల పోర్ట్ అరౌండ్ ఇక్కడ నుంచి మనకు 116 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 116 కిలోమీటర్స్కి మనకి ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 2 hours 10 minutes అట్లా చూపిస్తుంది. సో ఎంత టైం అన్నమాటని. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఎలగందుల పోర్ట్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. సో మనం అది పోయే రూట్ వచ్చేసరికి ఫస్ట్ సిద్దిపేట నుంచి కరీంనగర్ నుండి ఎలగందుల పోర్ట్. ఇది మన వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసరికి. ఈరోజు వెదర్ వచ్చేసరికి సన్నీగా ఉంది. అండ్ వెదర్లో మేబీ రెయినీ పడవచ్చు ఇన్ కేస్ మధ్యలో. ఈరోజు అయితే బ్యాగ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. మన బ్యాగ్ వచ్చేసరికి బాగా దుబ్బేశాడు, హైదరాబాద్ తీసుకెళ్ళిండు. సో నా దగ్గర అయితే బ్యాగ్ లేదు, జస్ట్ మన గేరు అండ్ ఫోను అండ్ గోప్రో, హెల్మెట్ అండ్ వాలెట్ కూడా తెచ్చుకోలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఇంతే మనం తీసుకెళ్తున్నాయి. ఒక ఫోన్ అయితే వెళ్ళినా. మనకైతే రూట్ అయితే ఐడియా ఉంది కరీంనగర్ దాకా. కరీంనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అయితే మనమైతే మ్యాప్ పెట్టుకుందాం. ఇది మన ఎక్స్ట్రా ఫోన్, మన OnePlus ఫోన్ వచ్చేసరికి జోబులో పెట్టేసుకున్నాం. సో ఇంతే, ఇంకా చెప్పాల్సింది ఇంకా చెప్పడం తెలియదు. అండ్ మన బైక్ అయితే కొత్త యాక్సిలరీ లైట్స్ అయితే పెట్టించాం. యాక్సిలరీ లైట్లు కాదు, నార్మల్ లైట్స్, జస్ట్ యాక్సిలరీ లైట్. మన కోసం యాక్సిలరీ లైట్లు అనుకోరు కొంచెంసేపు మనమైతే లైట్స్ అయితే పెట్టించినాం, అటొకటి ఇటొకటి. సో అది ఎందుకంటే జస్ట్ నైట్ పూట నేను కొంచెం ట్రావెల్ చేసినప్పుడు ఏమన్నా ఫుల్ డార్క్ ఉన్నప్పుడు యూజ్ చేయడానికి, ఎవరిని పడగొట్టడానికి అది కాదు. ఇది ఉన్న లైట్ మనకు సరిపోతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనం బ్లాగ్ తీసినప్పుడు నైట్ పూట అది కనిపించట్లేదు. సో దానికోసమని 2 లైట్లు అయితే వేయించిన. ఆ 2 వీటికి వచ్చేసరికి 3,500 రూపీస్ అట్లా ఖర్చు అయితే అయ్యింది. ఇంతే ఇంకా. సో మనమైతే డైరెక్ట్గా కరీంనగర్కి వెళ్ళినాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఇంటి నుంచి జస్ట్ టీ తాగైతే స్టార్ట్ అయిపోయినా.
సరే ఈరోజు ఈ వీడియో అసలు తీయొద్దు అనుకున్నా యాక్చువల్లీ, నెక్స్ట్ వీక్ పోదాం అనుకున్నా కానీ పోయిన వీకే వీడియో అప్లోడ్ చేయాలి, ఈ వీక్ కూడా పెట్టకపోతే ఇక గలీజ్ ఉంటుందని చెప్పి అయితే ఈ వీడియో పెట్టుకున్నా. సో మన తెలంగాణ తల్లి సిరీస్లో సెకండ్ వీడియో, సెకండ్ డిస్ట్రిక్ట్ అండ్ థర్డ్ వీడియో సారీ. సో డైరెక్ట్గా ఇంకా మనం కరీంనగర్లో ఉన్న ఎలగందుల పూట పోయేటప్పుడు కరీంనగర్లో కలుసుకుందాం. ఇంకా బాయ్. 5 లక్షలు. कैसा लगा मेरा मजाक? 5 लाख ये మైలేజ్ అంటున్నావా? ఇస్తుంది 25-30. ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇది. మన స్టేట్ హైవే నెంబర్ 1 అండ్ రామగుండం టు హైదరాబాద్ది. అండ్ మనకు ఈ రోడ్లో వచ్చేసరికి 2 టోల్ ప్లాజాలు ఉంటాయి అనుకుంటా మేబీ. ఒకటేమో ఈడ, ఈ ఊరి పేరు ఏం పేరో నాకు తెలియదు. ఇంకోటి వచ్చేసరికి మనకు సిద్దిపేట దాటినాక దుద్దేడ అనే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ దగ్గర ఉంటుంది ఇంకొక టోల్ ప్లాజా అని అయితే. సో మనమైతే ఇంకొక 16 కిలోమీటర్స్ ఏమో అవే ఉన్నాం కరీంనగర్కి. మన ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి 81.2 కిలోమీటర్స్ అయితే మనమైతే వచ్చేసినాం. టైం వచ్చేసరికి 12 అవుతుంది. మెల్లగా 50, 60, 70 అట్లా. నేను అసలు 6th గేర్ ఇప్పుడే వాడినా ఇంటికాడ నుండి. అసలు 6th గేర్ కూడా వాడలే, ఓన్లీ 5th గేర్లో 50, 60, 70 అట్లా 80 క్రూజ్ చేసుకుంటే నిమ్మడంగా వస్తున్నాం. సో మనకి ఇంకా మోస్ట్లీ ఒక 30 ఉంటుండే చీడికెళ్ళి మేబీ అనుకుంటున్నాం, ఏమో నాకు కూడా తెలియదు. కరీంనగర్ డ్యామ్ మనకు లెఫ్ట్ కనిపించినప్పుడు అక్కడ అయితే మ్యాప్స్ అయితే ఆన్ చేసుకుంటా మనం పోయే ఎలగందుల పోటీకి అయితే. సో నేచర్ అయితే చాలా బాగుంది, వెదర్ కూడా మంచిగా ఉంది. సన్ కూడా వెళ్ళిపోయిండు, క్లౌడ్స్ ఉన్నాయి, క్లియర్ క్లౌడ్స్. సో ఇది 70 స్పీడ్ పోతే వాయిస్ ఎట్లా వస్తుందో మెల్లగా పోయి మాట్లాడాలి. 4th గేర్లో వస్తున్న పర్ఫెక్ట్ ఇది. క్లౌడ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో మొన్న ఇదే రోడ్లో మేము ఒక బ్లాగ్ అటు బ్లాగ్ చేయలే కానీ వచ్చినాం అనమాట. నేను అది వచ్చినుండే ఒక పని మీద జగిత్యాలు పోయినుండే. అప్పుడు కూడా ఎంతో ఉండే, కాకపోతే కొంచెం ఆ రోజు కొంచెం హ్యూమిడ్గా ఉండే. రేణికుంట విలేజ్, రేణికుంట టోల్ ప్లాజా అనమాట అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దుద్దెడ దగ్గర ఉంటుంది, దుద్దెడ టోల్ ప్లాజా. స్టేట్ హైవే 1లో 2 టోల్ ప్లాజాలు ఐ థింక్. ఇంకొకటి ఉండొచ్చు మేబీ, ఇక నాకైతే తెలియదు. నేనైతే ఇప్పుడు రామగుండం అయితే పోలేదు ఈ రోడ్లో. రామగుండం పోతే ఇంకా మధ్యలోనే ఇంకోటి వస్తుండొచ్చు మేబీ. ఇన్ కేస్ మనం ఎట్లయినా రామగుండం ట్రావెల్ చేసేది అప్పుడు పోయినప్పుడు చూసి మీకు ఇన్ఫామ్ చేస్తాను. కానీ రోడ్లు అయితే మామూలుగా లేవు మనకి. స్టేట్ హైవే అయినప్పటికీ కూడా సూపర్ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఈ గుంటలు ఉండవు, నిమ్మలంగా పోవచ్చు. 90, 100 స్పీడ్ తీసుకుంటాం. సో ఇంకా రైడ్ అప్డేట్ నెక్స్ట్ ఇంకా కరీంనగర్లో మీట్ అవుదాం. సో రైడ్ అప్డేట్ మామూలుగా లేదు. ఈ కార్ అయితే ఎన్ని మిషన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఈ గ్రానైట్ అయితే కోసి పడేస్తున్నారు మొత్తం. దగ్గర ఒక 50-40 ఉంటాయి జేసీబీలు. ఇది ఇక్కడ ఏమంటారు కటింగ్ జేసీబీలు. కొండను లేపేస్తారు మొత్తం అది గ్రానైట్. సో మన టాపిక్లోకి వస్తే ఇక్కడ నుంచి 2.7 కిలోమీటర్స్ ఉంది ఎలగందుల. సో టోల్ కూడా వసూలు చేస్తారా ఇంకా దీనికి? సో ఉన్నారుగా అండి బాగానే. వేర్ కెన్ ఐ పార్క్? ఇక్కడికి కరెక్ట్ మన ఇంటి నుండి అయితే 121 కిలోమీటర్స్ వచ్చింది. ఫైనల్గా ఎలగందుల పోర్టుకు అయితే మనమైతే రీచ్ అయినాం అనమాట. సో ఇది ఆ పోర్ట్ అయితే చాలా శిథిలావస్థలో ఉంది. అండ్ ఇక్కడ టోల్ కూడా అయితే వసూలు చేస్తారు, ఎంతనో ఏమో తెలియదు, పోయినాక చూద్దాం. సో మనకు ఆ పైన కనిపిస్తుంది కదా ఇవి మినార్స్ అయితే. సో ఇది ఎంట్రన్స్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైమింగ్స్ అయితే రాసి ఉన్నాయి, ఉదయం 10:30 నుండి 4:30 వరకు అని. అండ్ ఇవైతే ఫీజెస్ అనమాట. చైల్డ్కి 10 రూపీస్, అడల్ట్కి 20, కెమెరా అండ్ మొబైల్స్కి 50, వీడియోకి 200 రూపీస్ అనేది రాసింది. సో ఈడనైతే కలెక్ట్ చేస్తున్నారు. మన జాకెట్ అండ్ హెల్మెట్ అయితే ఇక్కడ రూమ్లో పెట్టుకోమని చెప్పారు. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే. మొత్తం రాళ్ళతోని మన ఎట్లుందంటే గోల్కొండ పోర్ట్ ఉంటుంది చూసారు, సేమ్ ఆ స్ట్రక్చర్లోనైతే ఇదైతే ఉందన్నమాట.
సో మెయిన్ పిల్లర్లు అయితే ఆడ పైన. సో అక్కడ దాకా వెళ్ళాలి మనం అయితే. అండ్ ఇక్కడ కోట నుండి అయితే మనకు ఈ వెమ్లవాడ కరీంనగర్ రహదారిలో ఎలగంద కోట నుండి మానకొండూర్ అనే గ్రామానికి 9 కిలోమీటర్ల రహస్య సొరంగ మార్గం అయితే ఉందన్నమాట. ఇక్కడ నుండి ఉంది అని రాసుంది. అది ఎక్కడ దాకా ఉంది ఏంది అని అయితే మనకైతే తెలియదు. 9 కిలోమీటర్ల రహస్య మార్గం అయితే ఉందని రాసింది అనమాట. అండ్ ఇది కాకతీయులు 1083 నుండి 1323 కాలంలో నిర్మించడం జరిగింది అనమాట. రాతి బండలతోని మొత్తం ఇట్లా మెట్లయితే ఉన్నాయి అనమాట పైదాకా. అండ్ అక్కడ చూపించాను కదా, అక్కడ నుండి అయితే సొరంగ మార్గం ఉందంట. మనకు తెలియదు, జస్ట్ చెప్పింది వినాలంటే. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు. సొరంగ మార్గం అయితే సో అక్కడ ఆన్ ద వే టు ఇట్లా అక్కడ నుండి ఇట్లా వస్తే ఇట్లా లోపలికి అయితే సొరంగ మార్గం ఉంది. కానీ మనం ఇక్కడ రిస్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వచ్చి ఏముంటుందో మనకు తెలియదు. సో మనమైతే రిస్క్ చేసుకోదలుచుకోలే. సో ఇక్కడ నుండి అయితే అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వచ్చేసినాం. పైనకి రాగానే మనకైతే ఇక్కడ ఒక హనుమాన్ గుడి అయితే ఉందన్నమాట. సో దోమినార్ అని ఉంది కదా, అది దీని బ్యాక్ సైడ్. సో ఇంత పైన కూడా మన వాళ్ళు అయితే అప్పట్లోనే టెంపుల్ని అయితే బిల్డ్ చేశారు. ఈ నుండి డ్రోన్ ఎగరేస్తే మామూలుగా ఉండదు అసలు. మన దగ్గర డ్రోన్ లేదు కానీ మామూలుగా లేదు ఇక్కడ నుండి అయితే. సో ఇదైతే వ్యూ ఇక్కడ నుండి. అండ్ అదంతా కరీంనగర్. సో ఇదైతే ఏం వాటర్, బ్యాక్ వాటర్ మామూలుగా లేవు. నాకు తెలిసి అది మిడ్మానేర్ ఏది బ్యాక్ వాటర్ అనుకుంటా మేబీ అయితే. అండ్ ఇక్కడ చూడండి హనుమాన్ విగ్రహం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తల్లి తెలంగాణ డే 2 బ్లాగ్ 3. సో ఫైనల్గా ఎలగందుల కోటకైతే పైనకైతే వచ్చేసినాం అనమాట. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. ఇది మనకు తెలంగాణ సిరీస్లో 2వ జిల్లా కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం మనం ఎలగందుల కోటలో ఉన్నాం. ఈ ఎలగందుల కోట ఎలగందులు అనే గ్రామంలో ఉంది. కరీంనగర్కి 10 కిలోమీటర్ దూరంలో, సిరిసిల్లాకి 10 కిలోమీటర్ దూరంలో ఈ ఎలగందుల కోట అయితే ఉందన్నమాట. ఈ ఎలగందుల కోట మననేరు నది తీరాన ఈ ఎలగందుల కోట అయితే ఉందన్నమాట. ఈ ఎలగందుల కోట ఒకప్పుడు కుతుబ్ షా వంశం మొఘల్ సామ్రాజ్యం వాళ్ళైతే ఈ కోటను నియంత్రణగా చేసుకుని అయితే పరిపాలించడం జరిగిందనమాట. నిజాం పాలనలో కరీంనగర్కు ప్రధాన కార్యంగా చేసుకొని ఈ ఎలగందుల నుండి అయితే పరిపాలించే వాళ్ళనమాట. ఈ కరీంనగర్ వెమ్లవాడ రహదారి నుండి మానేరు కోట, ఎలగందుల కోట నుండి మానకొండూర్ అనే విలేజ్ వరకు అయితే రహస్య సొరంగ మార్గం కూడా ఉందన్నమాట. ఎలగందుల కోట ఎలగందుల అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ కోటను 1980 నుండి 1323 వరకు మసనూరి నాయకు, రాచర్ల పద్మనాయక్ అనే వారైతే నిర్మించడం జరిగింది. 16వ శతాబ్దంలో కుతుబ్ షా వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. 1756లో ఈ కోటను పునర్నిర్మాణం చేశారు. తర్వాత కాలంలో కరీముద్దీన్ కలేదార్గా ఈ కోటను పరిపాలించడం జరిగింది. 1905 జిల్లాల పునరుద్ధీకరణలో భాగంగా కరీముద్దీన్ పేరు మీదుగా ఎలగందుల నుండి కరీంనగర్గా ఈ జిల్లాకి పేరు వచ్చిందనమాట. అండ్ ఈ కోటను రక్షించుకోవడానికి అప్పట్లో ఈ కోట చుట్టూ 16 అడుగుల గోడను కూడా నిర్మించడం జరిగింది. ఆ గోడ చుట్టూ నిర్మించి అందులో మొసలను కూడా వదిలిపేయడం జరిగింది. ఇది మన ఎలగందుల కోట యొక్క పురాణ చరిత్ర అన్నమాట. ఎలగందుల పొట్టుకి అయితే ఫైనల్గా వచ్చేస్తాం అనమాట. సో ఇది మనకు తూర్పు ద్వారంలో ఉన్న 2 చిహ్నాలు అయితే. సో మనకైతే గూగుల్ మ్యాప్స్లో ఇవైతే 1032 నుంచి 1085 సంవత్సరంలో నిర్మించారని అయితే మనకైతే గూగుల్ దాంట్లోనైతే చూపించడం జరుగుతుంది. సో ఇదైతే శిథిలావస్థలో ఉంది మొత్తం ప్రస్తుతానికైతే. మళ్ళీ పునర్నిర్మాణం ఎప్పుడు చేస్తారో అనేది మనకైతే ఐడియా లేదు దీని గురించి. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా ఇన్కేస్ ఇంకేమైనా ఉంటే చూసి కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఈ టాప్ వ్యూ నుండి అయితే. అండ్ ఇక్కడైతే అట్లా ఉంది. అండ్ ఆడనైతే మనకు గుండు సామాగ్రి ఉంది, అది ఉంది. అండ్ చుట్టూ మొత్తం గ్రీనరీ. ఇది మానేరు డ్యామ్. మానేరు డ్యామ్ ఇప్పుడే చూసాను నేను గూగుల్ మ్యాప్స్లో. మానేరుది బ్యాక్ వాటర్ ఇదంతా.
మానేరు ఒడ్డు తీరంలో ఉందని గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది. సో అది మానేరు ఒడ్డు తీరం అంతే. వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయరంటే ఏమో చెప్తారు. ఎట్లారా అయితే కింద ఎలగందుల పోర్ట్లో ఈ వచ్చేసరికి జైలు అనమాట. ఖైదీలను బంధించడానికి జైలు అనమాట. అండ్ ఇక్కడే సమాధులు ఉన్నాయంట. మరి అది ప్రజెంట్ ఇదంతా గడ్డి ఉంది, ఇదంతా ఉంది, ఎక్కడనో ఇక మనకు ప్రజెంట్ మేబీ ఇది అది అనుకుంటా. ఇంకా మనకు తెలియనప్పుడు మీకు కరెక్ట్గా చెప్తామన్నా ఏం చేయలేము. ఇక్కడ ఎవరు లేరు అడిగి చెప్దామన్నా కూడా. అండ్ చుట్టూ అవర్ కూడా ఉంది కదా, ఇక దీన్ని దాటిన తర్వాత ఉంది అది పెద్దగా రాత్రి బండలతోనైతే. సో ఇంతే, ఇంకా ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. తల్లి తెలంగాణ సిరీస్లో థర్డ్ బ్లాగ్ సమాప్తం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.